జీవితంలో మరణం అనేది సహజం. కానీ కోలుకునే అవకాశం లేని స్థితిలో కేవలం యంత్రాల సాయంతో ప్రాణాన్ని నిలబెడుతూ అనుభవించే నరకయాతన వర్ణనాతీతం. ఇటీవల హరీష్ రాణా కేసు నేపథ్యంలో ప్యాసివ్ యుథనేసియా అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ ప్రక్రియ ఏమిటి? సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా యుథనేషియా అంటే ఏదో ఒక విషపు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణం తీయడం అని చాలామంది భావిస్తారు. కానీ ప్యాసివ్ యుథనేషియా పద్ధతి దానికి పూర్తిగా భిన్నమైనది. ఒక రోగి కోలుకునే అవకాశం అస్సలు లేదని, అతను కేవలం వెంటిలేటర్ లేదా ఫీడింగ్ ట్యూబ్ వంటి కృత్రిమ లైఫ్ సపోర్ట్ మీదనే ఉన్నాడని డాక్టర్లు నిర్ధారించినప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారు. ఇందులో రోగికి నేరుగా హాని చేయరు. కేవలం ఆ కృత్రిమ ప్రాణవాయువును లేదా ఇతర వైద్య సహాయాన్ని నిలిపివేస్తారు. దీనివల్ల రోగి తన అనారోగ్యం కారణంగా సహజంగానే మరణిస్తారు. టెక్నాలజీతో బలవంతంగా నిలబెట్టిన ప్రాణానికి ప్రకృతి సిద్ధమైన గౌరవప్రదమైన ముగింపునివ్వడమే దీని ఉద్దేశం. సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. మనిషి గౌరవంగా జీవించే హక్కు ఉన్నట్టే గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు గుర్తించింది. హరీష్ రాణా వంటి కేసుల్లో రోగులు దశాబ్దాల తరబడి స్పృహ లేకుండా మంచానికే పరిమితమై ఉంటారు. ఇది అటు రోగికి యాతన, ఇటు ఆ కుటుంబానికి మానసిక, ఆర్థిక భారంగా మారుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి విముక్తి కలిగించడానికి కొన్ని కఠిన నిబంధనలతో సుప్రీంకోర్టు ప్యాసివ్ యుథనేషియాకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది దుర్వినియోగం కాకుండా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తి నిర్ణయంతో జరగదు. ప్రత్యేక మెడికల్ బోర్డు పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. అలాగే న్యాయపరమైన అనుమతులు కూడా తప్పనిసరి.